నమస్తే వ్యూవర్స్, మీరు ఫస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అలా ఈజే తన సెకండ్ డెత్ ని కూడా పెయిన్ఫుల్ గా ఫేస్ చేసి తిరిగి డార్క్ రూమ్ లోకి వచ్చేస్తాడు. వెంటనే డెత్ నెక్స్ట్ లైఫ్ కి ప్రొసీడ్ అవుదామా అని బుల్లెట్ ని షూట్ చేయబోతూ ఉంటుంది. ఈజే ఒక నిమిషం ఆగమని చెప్పి, నువ్వు నేను డెత్ నుంచి సర్వైవ్ అవ్వగలను అని చెప్పావు కదా, కానీ నేను కళ్ళు తెరిచిన నెక్స్ట్ మూమెంట్ నే చనిపోతున్నాను. ఇలా అన్ని డెత్స్ ఎలాగో జరుగుతాయి కదా, అలాంటప్పుడు నాతో ఎందుకు ఈ గేమ్ ని ఆడిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు గాడ్ ఆఫ్ డెత్, వాటిని నువ్వు అవాయిడ్ చేయగలవు, కానీ ఎలాగో అది నువ్వే కనిపెట్టాలి అంటుంది. అప్పుడు ఈచే, నేను నరకానికి వెళ్లేంత తప్పు ఏం చేశాను, నన్ను నేను చంపుకున్నందుక అంటే, కాదు, నువ్వు అంతకంటే పెద్ద పాపం చేశావు, అదేంటో నువ్వే కనిపెట్టాలి. ఒకవేళ నువ్వు కనిపెట్టలేకపోతే చివరి లైఫ్ వరకు నువ్వు సర్వైవ్ అయినా లాస్ట్ కి నరకానికే వెళ్లాల్సి వస్తుంది అని బుల్లెట్ ని షూట్ చేస్తుంది. ఈసారి ఈజే సోల్ ఒక హై స్కూల్ స్టూడెంట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అతను క్లాస్ లో ఉంటాడు. అక్కడే ఒక స్టూడెంట్ లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఫోన్ లో సాంగ్ చేసి చనిపోయిన మూమెంట్స్ ని రీవైండ్ చేసుకొని మరీ నవ్వుతూ ఉంటే, ఆ హై స్కూల్ స్టూడెంట్ బాడీలో ఉన్న ఈజేకి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటాడు. ఇప్పుడే షైనింగ్ మెమరీ ఆర్బ్ అతని మైండ్ లోకి వచ్చేస్తుంది. తన పేరు హ్యోక్సు, 17 years old హై స్కూలర్. సేమ్ ఈజే లానే వాళ్ళ నాన్న 5 years ఉన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మ ఒక్కటే కష్టపడి పెంచుంటుంది. అదంతా చూస్తున్న హియోక్సుకి బాగా కష్టపడి చదువుకోవాలనిపిస్తుంది. కానీ అతనికి స్కూల్ కి వెళ్లాలంటే ఇష్టం ఉండదు. స్టడీస్ మీద ఇష్టం లేక కాదు, అక్కడున్న మనుషుల మీద ఇష్టం లేక. అతను క్లాస్ లో అందరికంటే షార్ట్ గా ఉన్నాడని వాళ్ళ క్లాస్ లో ముగ్గురు ఎప్పుడు ర్యాక్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ అమ్మ ఆల్రెడీ డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంది. ఇదంతా చెప్పలేక రోజు అలానే స్కూల్ కి వెళ్లేవాడు. స్కూల్ అంతా అతనికి నరకంలా అనిపించి ఒక రోజు అతన్ని ర్యాక్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలానే ఏడిపిస్తూ ఉంటే నేను స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఇంకా అతన్ని కొట్టి ఏడిపిస్తారు. ఈ మెమరీ అంతా అప్పుడే ఈజేకి వస్తుంది. అతన్ని కొట్టబోయి స్టాప్ అయ్యి తన బెంచ్ లోకి వచ్చి కూర్చుంటే ఆ స్టూడెంట్ సూసైడ్ నోట్ కనిపిస్తుంది. అంటే నిజంగానే అతను ఆ స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలనుకుంటాడు. సో నా అంతటి నేనే చనిపోవాలనుకుంటే తప్ప ఈసారి చనిపోను అని ఈజేకి అర్థమవుతుంది. అప్పుడే అతన్ని ర్యాక్ చేసి ఇద్దరు వచ్చి, నేను స్ట్రాబెర్రీ మిల్క్ తీసుకురమ్మన్నాను కదా, ఎందుకు తీసుకురాలేదు అని అతన్ని తల మీద కొడతారు. అప్పుడు ఆ బాడీలో ఉన్నది ఈజే కాబట్టి కోపంతో వెళ్లి వాళ్ళిద్దరిని తిరిగి కొడతాడు. అప్పుడే అక్కడికి ఏడ్పించే ఇంకో స్టూడెంట్ తేసియోక్ వస్తాడు. అతను వీళ్ళందరికంటే టాల్ గా ఉంటాడు. ఈజే వీళ్ళందరి ఏజ్ కంటే పెద్దవాడైనా బాడీ మాత్రం హై స్కూల్ స్టూడెంట్ ది అవ్వడంతో వాళ్లతో లాస్ట్ వరకు ఫైట్ చేయలేకపోతాడు. వాళ్ళ క్లాస్మేట్స్ కూడా భయపడి ఏం మాట్లాడరు. క్లాస్ అయిపోయిన తర్వాత అతని బాస్కెట్ బాల్ కోర్ట్ కి తీసుకెళ్లి కొడుతూ ఉంటారు. అప్పుడు జిన్ సంగ్ తేసియోక్ ని కొట్టి బాస్ లాగా ఆర్డర్ చేస్తే తేసియోక్ మనసులో చాలా కోపంగా ఫీల్ అవుతాడు. అది ఈజే గమనిస్తాడు. అప్పుడే అక్కడికి జిన్ సంగ్ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఈజేని వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఈజే హియోక్సు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఫోటో చూస్తే తను హై స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో స్పెండ్ చేసిన టైం గుర్తొస్తుంది. తర్వాత డిన్నర్ చేసేటప్పుడు హియోక్సు వాళ్ళ అమ్మ సర్చ్ చేస్తూ ఉంటే జీసు కూడా వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడ్చేస్తాడు. రూమ్ లోకి వెళ్ళి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం అనుకుంటాడు. మళ్ళీ లేనిపోని డౌట్స్ వస్తాయి. ఫస్ట్ ఈ లైఫ్ ని ఎలా సర్వైవ్ అవ్వాలో కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఒక ప్లాన్ ఆలోచించి రెస్ట్ రూమ్ లో ఉన్న తేసియోక్ ని, నిన్న జిన్సన్ నిన్ను కొట్టినందుకు నీకేం కోపం రావట్లేదా అని, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అతన్ని రెచ్చగొడతాడు. అప్పుడు తేసియోక్, అతనంటే నాకు భయం వల్ల కాదు, నాకంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న సీనియర్ తో అతనికి ఫ్రెండ్షిప్ ఉంది, వాడిని ఏమైనా అంటే ఆ సీనియర్ తోలు ఒలిచేస్తాడు అని ఈచుకి చెప్తాడు. నెక్స్ట్ లంచ్ చేస్తున్నప్పుడు జిన్సంగ్ వచ్చి ఈచెని డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు అతను తింటున్న నూడిల్స్ ని తన తల మీద వేసేస్తాడు. దాంతో జిన్సంగ్ కి అందరి ముందు అవమానం జరగడంతో చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు. దీనికంటే ముందే ఈచే, నేను ఎలాంటి గొడవ పెట్టుకున్నా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని తేసియోక్ కి చెప్పుంటాడు. తర్వాత జిన్సంగ్ క్లీన్ చేసుకుని తన సీనియర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఒకడు నాపై నూడిల్స్ వేశాడు, నువ్వే అతనికి బుద్ధి చెప్పాలి అని తన క్లాస్ లోకి తీసుకెళ్తాడు. క్లాస్ లో ఈజేని అడిగితే నేనే నూడిల్స్ వేశాను అని కామ్ గా చెప్తాడు. దాంతో ఆ సీనియర్ ఫ్రెండ్, ఇలాంటి వీక్ ఫెలోగా నువ్వు భయపడి నా దగ్గరకు వచ్చింది, ఇక నుంచి నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, నేను నీ ఫ్రెండ్ అని బయట ఎవరికి చెప్పి నా పరువు తీయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి జిన్సంగ్ ని తేసియోక్ వాళ్ళు ర్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా అతన్ని అవాయిడ్ చేస్తూ సీనియర్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఈజే ఏమో ఈ డెత్ ని అవాయిడ్ చేశాను అనుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఆ నైట్ జిన్సంగ్ ఫుల్ గా తాగి వెనక నుంచి వచ్చి హియోక్సు బాడీలో ఉన్న ఈజేని రాయితో కొట్టి, నన్ను స్కూల్లో అందరి ముందు ఎదవని చేశావు, ఇదంతా నీదే తప్పు అని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ మూమెంట్ ఈజే కోపంతో మళ్ళీ ఆ డార్క్ రూమ్ లో గాడ్ ఆఫ్ డెత్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు డెత్ ఏమైంది అని అడిగితే, ఆ పిచ్చోడు నన్ను చంపాడని చెప్పొద్దు, అయినా వాడు ఒక చిన్న పిల్లాడిని ఏడిపించి వెనక నుంచి వచ్చి చంపాడు అని అంటే, ఇదే కదా మీ మనుషులందరూ చేసేది, సరే నెక్స్ట్ లైఫ్ కి ప్రొసీడ్ అవుదామని డెత్ అంటుంది. అప్పుడు ఈజే ఆపి, ఇంతకీ హియోక్సు సూసైడ్ చేసుకుని చనిపోతాడా లేదా, లేక ఆ డెత్ ని నేను అవాయిడ్ చేశానని నువ్వు కావాలని అలా జరిగేలా చేసావా, అయినా నేను ఆల్రెడీ నరకానికి వెళ్ళడానికి ఎప్పుడూ డిసైడ్ అయినప్పుడు మళ్ళీ ఈ గేమ్ ఎందుకు అని తన మీద అరుస్తాడు. అప్పుడు డెత్ వేగంగా వచ్చి అతని పైనుంచి కిందకి విసిరేసి, నేను నీ లైఫ్స్ లో ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వలేదు, ఒకవేళ నువ్వు ఎవరినైనా చంపాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంటర్వ్యూన్
అవుతాను. నా దగ్గర నీ మేనర్స్ నేను మర్చిపోతే నా కాలు కింద వేసి నిన్ను క్రష్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ లైఫ్ లోకి బుల్లెట్ తో షూట్ చేసి పంపించేస్తుంది. ఈసారి ఈజే కళ్ళు తెరవగానే అతని చేతులు కాళ్ళు కట్టేసి అతని పైన వేడి నీళ్లు వేసి టార్చర్ చేస్తూ మాఫియాలో ఉన్న కొందరు కనిపిస్తారు. అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి మనీ అలాగే ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అంటే ఈజేకి తెలియక ఏ అమ్మాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ బాస్ తన కళ్ళని వైన్ ఓపెనర్ తో బయటకు తీసేయండి అంటే ఈజే భయపడి చెప్తాను స్టాప్ చేయండి అంటాడు. కానీ అప్పటికే ఆ మెమరీ ఆర్బ్ ఇంకా అతని మైండ్ లోకి వచ్చిండదు. దానికోసం చుట్టూ చూసి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మెమరీ ఆర్బ్ వచ్చి తన మైండ్ లోకి వెళ్తుంది. అతని పేరు లీ జూహున్, 35 years old. ఇతను ఒక మాఫియా గ్యాంగ్ లో మెంబర్. వాళ్ళ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ని ఎలాంటి వేలో అయినా సరే ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ సీక్రెట్ ఆర్గనైజేషన్స్ తో కూడా డీలింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ బాస్ పక్కనే ఎప్పుడు ఒక అమ్మాయి ఉండేది. కానీ ఎప్పుడు వాళ్ళు కొట్టి టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజు ఆ అమ్మాయిని టార్చర్ పెడుతూ ఉంటే జూహన్ చూసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన ఈ టార్చర్ ని నేను ఇంకా భరించలేను అంటే ఇద్దరం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదాం. నేను బాస్ డీల్ చేసే మనీ నుంచి 10 billion వన్ సైడ్ చేసి పెడతాను అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ చివరికి జూహన్ దొరికిపోయి ఉంటాడు. అప్పటికే జూహన్ అబిలిటీస్ ఈజేలోకి వచ్చేసి ఉంటాయి. సో ఛాన్స్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళతో ఫైట్ చేసి తప్పించుకుంటాడు. అప్పుడు తనకి 10 billion వన్ గుర్తొచ్చి నేను ఇతని బాడీలో పూర్ లైఫ్ లేకుండా బ్రతికేయచ్చు అనుకుంటూ ఉంటాడు. అతను డోర్ ఓపెన్ చేసి చూస్తే అదొక కంటైనర్ రోడ్ మీద వెళ్తూ ఉంటుంది. అక్కడే ఉన్న బైక్ తో జున్హు బాడీలో ఉన్న ఈజే డ్రైవ్ చేసుకుంటూ రోడ్ మీదకి వెళ్తాడు. బైక్ ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉండడంతో ఈ మనిషికి ఉన్న అబిలిటీస్ తో నేను చాలా బాగా బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్యాంగ్ అతని మొబైల్లో ఉన్న GPS ద్వారా ఫాలో అవుతూ ఉంటారు. అలా ఫాలో అవుతూ ఒక మాల్ లో అతన్ని రౌండ్ అప్ చేస్తారు. అప్పుడు అతను స్ట్రైట్ గా లిఫ్ట్ టాప్ ఫ్లోర్ కి వెళ్తూ ఉంటే బైక్ తో సహా అందులోకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వెళ్ళి చూస్తే వాళ్ళ బాస్ అక్కడ ఉంటాడు. సో ఇంకా చేసేదేం లేక బైక్ పైన పక్క బిల్డింగ్ పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకేస్తాడు. అక్కడే తన ఫోన్ నీళ్ళలో పడిపోయి GPS ఆఫ్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ నుంచి వాళ్ళ గ్యాంగ్ ఫాలో అవ్వలేకపోతారు. ఆ తర్వాత స్టోరీలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.